నాగ్పూర్లో అల్లర్లకు పాల్పడిన వారిపై సీరియస్ యాక్షన్ కు దిగింది మహారాష్ట్ర సర్కార్. విధ్వంసకారులు అక్రమంగా నిర్మించిన ఇంటిపై బుల్డోజర్లు వచ్చాయి. భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాన్ని కూల్చేశారు. ఇటీవల నాగ్పూర్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. సీసీటీవీ కెమెరాల ఆధారంగా 104 మంది విధ్వంసకారులను గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో 68 పోస్టులు నాగ్పూర్లో అల్లర్లను రెచ్చగొట్టాయని, వాటికి కారకులైన వారిపై కేసులు పెడుతున్నారు. అల్లర్లకు పాల్పడిన విధ్వంసకారులే ఆస్తుల నష్టాన్ని భరించాలని, వారి నుంచే నష్టపరిహారాన్ని వసూలు చేస్తామని ఇటీవల సీఎం ఫడ్నవీస్ హెచ్చరించారు. అవసరమైతే వారి ఇళ్లపైకి బుల్డోజర్లను ప్రయోగిస్తామని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వార్నింగ్ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఇవాళ బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. తాము కూల్చిన భవనాలు, దుకాణాలకు విధ్వంసకారులు పరిహారం చెల్లించకపోతే వారి ఆస్తులను విక్రయించి బాధితులకు అందజేస్తామని తెలిపారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నాగ్పూర్లో అల్లర్లకు పాల్పడిన వారిపై సీరియస్ యాక్షన్ కు దిగింది మహారాష్ట్ర సర్కార్. విధ్వంసకారులు అక్రమంగా నిర్మించిన ఇంటిపై బుల్డోజర్లు వచ్చాయి. భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాన్ని కూల్చేశారు. ఇటీవల నాగ్పూర్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. సీసీటీవీ కెమెరాల ఆధారంగా 104 మంది విధ్వంసకారులను గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో 68 పోస్టులు నాగ్పూర్లో అల్లర్లను రెచ్చగొట్టాయని, వాటికి కారకులైన వారిపై కేసులు పెడుతున్నారు. అల్లర్లకు పాల్పడిన విధ్వంసకారులే ఆస్తుల నష్టాన్ని భరించాలని, వారి నుంచే నష్టపరిహారాన్ని వసూలు చేస్తామని ఇటీవల సీఎం ఫడ్నవీస్ హెచ్చరించారు. అవసరమైతే వారి ఇళ్లపైకి బుల్డోజర్లను ప్రయోగిస్తామని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వార్నింగ్ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఇవాళ బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. తాము కూల్చిన భవనాలు, దుకాణాలకు విధ్వంసకారులు పరిహారం చెల్లించకపోతే వారి ఆస్తులను విక్రయించి బాధితులకు అందజేస్తామని తెలిపారు.